హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లెక్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఒక షాకింగ్ న్యూస్ అనమాట. సో ఆల్రెడీ మీరు thumbnail చూసుంటారు అసలు ఈ వీడియో ఏంటనేసి. సో ముంబై ఇండియన్స్ అయితే రోహిత్ శర్మని కెప్టెన్గా అయితే తీసేశారనమాట. సో అతని స్థానంలో హార్దిక్ పాండ్యాని అయితే ట్రేడ్ అయితే చేసుకున్నారు కదా. సో హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా అయితే నియమిస్తున్నారు. సో అందుకే అనమాట వాళ్ళు ట్రేడ్ కూడా చేసుకుంది. హార్దిక్ పాండ్యాకి మంచి రికార్డ్ అయితే ఉంది యాజ్ ఎ కెప్టెన్గా. 2 సీజన్స్ని వరుస గుజరాత్ టైటన్స్ని అయితే ఫైనల్స్కి అయితే తీసుకెళ్లాడు. అండ్ వన్ టైం అయితే కప్ కూడా అయితే అందించాడు. సో రోహిత్ శర్మ కూడా తక్కువైతే ఏం కాదు. ముంబై ఇండియన్స్ని ఇప్పటివరకు అయితే 5 టైమ్స్ అయితే ఫైనల్స్కి అయితే తీసుకెళ్లాడు అనమాట. సో ఆ 5 టైమ్స్ కూడా ముంబైని ఛాంపియన్స్కి అయితే నిలిపాడు. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్స్లో అయితే ముంబై ఇండియన్స్ని ఛాంపియన్స్కి అయితే నిలిపాడనమాట. కాకపోతే 2022లో ముంబై అయితే లాస్ట్ పొజిషన్లో అయితే సరిపెట్టుకుంది. వాళ్ళకి వీక్ టీం అయితే ఉన్నింది. సో లాస్ట్ సీజన్ కూడా వాళ్ళకి వీక్ టీం ఉండగా కానీ వాళ్ళు సెమీఫైనల్స్ వరకు అయితే వెళ్ళాడనమాట. సో రోహిత్ శర్మ అయితే బ్యాడ్ కెప్టెన్ అయితే ఏం కాదు. కాకపోతే అతనికి ఏజ్ కూడా అయిపోతుంది కాబట్టి ఎంఐ వాళ్ళు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని హార్దిక్ పాండ్యాని అయితే కెప్టెన్గా అయితే చేయబోతున్నారనమాట. రోహిత్ శర్మకి ప్రెజెంట్ ఏజ్ చూసుకున్నట్లయితే కనుక 36 సంవత్సరాలు అయితే ఉంది. నెక్స్ట్ ఐపీఎల్కి వచ్చేసరికి అతనికి 37 సంవత్సరాలు అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ మెగా యాక్షన్లో రోహిత్ శర్మని వీళ్ళు రిలీజ్ చేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో నెక్స్ట్ జనరేషన్ కోసం అయితే హార్దిక్ పాండ్యాని అయితే కెప్టెన్గా అయితే వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో హార్దిక్ పాండ్యా ఏజ్ చూసుకున్నట్లయితే ప్రెజెంట్ వచ్చేసి 30 సంవత్సరాలు అయితే ఉంది. సో ఇతను ఈజీగా ఇంకొక 5 నుంచి 6 సంవత్సరాలు అయితే ముంబైని సక్సెస్ఫుల్గా అయితే లీడ్ చేయగలటువంటి సత్తా అయితే ఉందన్నమాట. సో ఈ విషయం గురించి అయితే మీరేమనుకుంటున్నారైతే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. రోహిత్ శర్మ ఫ్యాన్స్కి అయితే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే చెప్పుకోవచ్చు. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అసలు ఈ అమ్మాయి చేసినటువంటి మూవ్ మంచిదేనా చెడ్డదేనా అయితే మీకేమనిపిస్తుందో చెప్పండి అనమాట. నాకైతే ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టి ఒక గుడ్ డెసిషన్ అయితే చెప్పుకోవచ్చనమాట. రోహిత్ శర్మకి కూడా ఆల్రెడీ ఏజ్ అయితే అయిపోయింది. ఐపీఎల్‌లో కూడా అంత మంచి ఫామ్‌లో అయితే లేడనమాట. ఇతనికి టీ20లో అయితే అంత మంచి రికార్డ్ అయితే కూడా లేదు ఐపీఎల్‌లో వచ్చినప్పటికి. కాబట్టి హార్దిక్ పాండ్యా అయితే వెళ్తున్నారు. సో ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. ఈ అప్డేట్ నచ్చితే గనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అండ్ అలానే ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఎటువంటి అప్డేట్స్ వచ్చినా గానీ నేనైతే వేగంగా అయితే ఈ న్యూస్‌ని అయితే వేస్తూ ఉంటాననమాట. సో తెలుగులో అయితే మనమే అనమాట ఈ వీడియోని అయితే ఫాస్ట్‌గా అయితే అప్డేట్ ఇవ్వడం యూట్యూబ్‌లో. సో ఇటువంటి ఫాస్ట్ అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారనేసి ఆశిస్తున్నాను.